సహకరించుకోండి. మంచి అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. మా అసోసియేషన్ వాళ్ళు సహకరించాలి. పూర్తి సహకారం చేయాల్సిందే వాళ్ళే. మేము సాయం చేస్తాం. కానీ వాళ్ళు మీ పూర్తి బాధ్యత, మూల స్తంభం బాధ్యత మీదే. ఎందుకంటే మీ సంస్థలో మీ కళాకారునిగా 20-25 ఏళ్ల పాటు అలా పనిచేస్తున్నాడు. చాలా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటే మా అసోసియేషన్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? వారికి ఏమన్నా బిల్డింగ్ కూలిపోతుందా? ఎంతసేపు పెద్ద వ్యవస్థ 5 లక్షలు 10 లక్షలు లేకుంటే ఓ సానుభూతంగా వచ్చి కలవడము మాతో లేకుంటే ఎట్లా? వారిపైన నాకైతే అసలు నమ్మకమే లేదు. వాళ్ళని చూస్తుంటే అటుగా వాళ్ళ పేరు తీయదు అసలు. ఇన్ని రోజులైనా కూడా తీయదు. అంటే ఈ తెలంగాణ నటులు ముఖ్యంగా వేణుమాధవ్ విషయంలో కూడా అప్పుడు కూడా పెద్దగా స్పందన లేదని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. ఆ తర్వాత వేణుమాధవ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఏం రాలేదు అనే విధంగా కుటుంబ సభ్యులు ఆయన ఇల్లు కూడా తర్వాత అమ్మేసినారు అని కూడా తెలిసింది. సో అంటే తెలంగాణ నటుల విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తుందంటారా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే వ్యవహారంలో మార్పు రావాల్సిందే. మా ఆర్టిస్ట్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ వ్యవహారాల్లో మార్పు రావాలి. తెలంగాణ కళాకారులపైన స్పష్టంగా వారి వ్యవహారంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. దిల్ రాజు కూడా ఆయన పెద్దగా ఉన్నారు. దిల్ రాజు గారు మాట్లాడారంట. దిల్ రాజు గారు మేనేజర్ వచ్చారు, నేను సంథింగ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నారు, మాట్లాడారు. అది స్పందన అట్లా ఉండాలి. మనం పని చేస్తామా ఇస్తామా స్పందన లేకపోతే అంటే సమాజానికి సంకేతాలు తప్పకపోతాయి. వేణుమాధవ్ గారు కానివ్వండి, ఇప్పుడు వేణుమాధవ్ గారి యొక్క వ్యవస్థ కాకుండా విశ్వేశ్వర మంచి కాపాడుకోండి. సమాజంలో ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అర్థ వ్యవస్థని మీరు కాపాడకుండా కేవలం అంగో హర్బడలో ఆడియో రిలీజ్ చేసుకొని 100 రోజుల ఫంక్షన్ చేసుకొని సినిమాల్లో ఏమో మొత్తము డైలాగులు రాసుకొని, సినిమాల్లో అయితే మొత్తం ఇట్లా అది ఏది ఓ సీన్ కోసమైతే హీరో వచ్చేసి తన ఆస్తి మొత్తం ఆశిస్తాడు. సినిమాల్లో కానీ అప్పుడు మీరు కూడా కొంచెం ఇలా చేస్తుండండి. అవును, గొప్ప మనసు చాటుకోవాలి. సినిమాలో కూర్చొని సైన్లు పెట్టేసి ఇట్లా మేము ఆదుకుంటామని చెప్పి మా సినిమా చెప్తుంటారు. అది కొంచెం స్పష్టంగా కొన్ని ఉందిగా ఉదాహరణలు. ఎవరిని మేము కించపరచలేదు. మానవత్వం అనేది చూపించండి అంటున్నాం. మళ్ళీ ఇట్లా మెట్సైక్ మరి ఇట్లా అన్నాడు అంటే స్పష్టంగా అంటున్నాను. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి యొక్క వ్యవహారం కొంచెము మార్పు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణ కళాకారుల బృందం పైన, తెలంగాణ నటులపైన, తెలంగాణ జూనియర్ ఆర్టిస్టులపైన మీ యొక్క వ్యవహారం మార్పు రావాల్సిందే. చాలామందిని తీసుకెళ్ళి మీరు అంటే పరామర్శింపజేయడము, వాళ్ళకి అండగా నిలవడం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు మీతో? అంటే వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేసి ఏడ్స్ చేస్తారు. చాలాసార్లు మొన్న ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ, చాలా ఇబ్బందుల్లో ఉండే మీరు రాకపోతే తెలియకపోయేది, అందరూ ప్రభాస్ 50 వచ్చాయని చెప్పి అందరూ బ్యాక్ అయిపోయారు. కానీ తెలంగాణ అంటే ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం నేను పనిచేయలేదు. ఒక నటునికి నేను సహాయం చేయడానికి నేను ముందుంటాను. తెలంగాణ యాసని భాషని కాపాడే వ్యక్తి ముందుంటాను చెప్పి చూపించుకోనికి తప్ప నాకు వీడియోస్ నాకు అవసరం కూడా లేదు. నేను ఎందుకు వచ్చానంటే ఫిషరీస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఫిష్ వెంకట్ అని చెప్పి ఉన్నది. నేను ఆ వ్యక్తిని నేను చాలా ఇష్టపడతాను. ఆ వ్యక్తి నటుని నేను చాలా ఇష్టపడతాను. తెలంగాణ సాంప్రదాయాన్ని మెచ్చుకునే వ్యక్తి కాబట్టి సంపూర్ణంగా నేను చాలా ఆనందంగా ఉన్నా. దాదాపు మీరు కూడా చాలా సమయం కేటాయించిన రోజులు రెగ్యులర్గా వెళ్ళడం, పోయి ఆపదలు ఉన్నప్పుడు కాపాడడం, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం చేయకపోతే అది కూడా ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అదే చెప్పినట్టు. అంటే అందరికీ ఉండదు ఆ దిల్లు. అంటే మానవత్వాన్ని చాటుకోవడం అనేది సందర్భం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది నరేష్. ప్రతిరోజు టీవీలో కూర్చొని అది మనతో కాదు. నేను అనుకుంటే చాలా మందికి ఎవరికైతే నేను ఫోన్ చేశానో వాళ్ళందరూ స్పష్టంగా చాలా మంచి వ్యక్తులు. అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తన వంతు సాయం చేసే వ్యక్తులు నేను ఫోన్ చేశాను. ఎవరైతే ఇట్లా ఫేస్బుక్లకు ట్విట్టర్లకు దానికోసం వాళ్ళకి నేను ఫోన్ చేయలేం కూడా. రైట్, ఎవరైతే వాళ్ళు రియాలిటీగా సహాయం చేస్తారో వాళ్ళకే ఫోన్ చేశాను. ఎవరు కూడా నా మాట తీయలేదు. సో మీరు చేసిన మా లీడర్లు నాయకులు కూడా కరెక్ట్ మనుషులకు చేయడం జరిగింది. అంతే, ఎవరు కూడా చేయలేదు నేను. ఎందుకంటే ఒక కుటుంబం యొక్క వ్యవస్థని, ఒక కుటుంబం యొక్క వ్యక్తిని కాపాడడం అంటే తెలంగాణ సమాజంలో మన యొక్క వ్యవస్థను మనం కాపాడుకోవడమే. రైట్, తెలిసి మన తెలుగు అధికారంలో ఉన్నాము, సేవ తత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు అందుబాటులో ఉండండి, సేవ చేయండి. రైట్, రేవంత్ రెడ్డి గారి మాట ఫాలో అవుతాం. రాష్ట్రంలో చూసుకుంటే కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తుంది. మన సమరబేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అంటే
ఇమీడియట్గా కేటీఆర్ స్పందించిన నెక్స్ట్ డేనే. అప్పటి వరకు 1 వీక్ నుంచి కూడా కేటీఆర్ సైలెంట్గా ఉన్నాడు మీరు గమనిస్తే, ఆ మహాన్యూస్ పైన దాడప్పటి నుంచి. వచ్చి సవాల్ని స్వీకరిస్తున్నా, గజ్వేల్కి వస్తావా, మీ కొడంగల్ రావాలా, లేకపోతే మా నాన్న సొంతూరు చింతమూడకి వస్తావా, మీ కొండారెడ్డిపల్లికి రావాలా, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, చర్చిందాం, నేను రెడీ అని చెప్పి మాట్లాడినా. తాజాగా అంటే 72 గంటలు టైం ఇచ్చిండు, రేపు మంగళవారానికి అయిపోతుంది. టైంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడము, ముఖ్యమంత్రి సవాలు విసిరిండు, ఆయన రావడానికి సిద్ధంగా లేకనే ఢిల్లీ వేయండి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు దీని మీద? సమబుజ్జి ఉండాలి, సవాలు విసిరాలంటే సమబుజ్జి, శత్రువుని కూడా సమాన స్థాయి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఓడిపోయిన యుద్ధం మీద గెలిచిండు, పిసిసి అధ్యక్షుడు ఆయన ముఖ్యమంత్రి మీద యుద్ధం నుంచి గెలిచిండు. ఈయన ఎవరు? శతకోటిలో ఒక చిన్న కోటి, 10 మంది మంత్రులు ఒక మంత్రి కేటీఆర్. అప్పుడు ముఖ్యమంత్రిని ఢీకొని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోటాడతాడు. ఈయన లెక్క ఏంది నా ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతే. కేటీఆర్ పిలిచి ఎవరు వస్తారా? కేటీఆర్ స్థాయి ఏంది? మళ్ళీ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కదని కూడా ఎవరు అన్నారు? బీఆర్ఎస్ వాళ్ళకేం తెలుసు? వాళ్ళు బెక్కుబాలు, వాళ్ళకు దిమాగ్ దొబ్బిన చెప్తాను నేను ముందే. నీకు స్థిరంగా ఉండి మాట్లాడే ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పు. అన్ని బేకార్ మాటలు, అన్ని జంగ్లీ మాటలు మాట్లాడుకుంటే కేటీఆర్ గారు. అంటే ఆ మాట ఎట్లా చూస్తారు మీరు? జంగ్లీ మాట్లాడతారు హైదరాబాద్లో, జంగ్లీ అంటారు, జంగ్లీ కా బాత్ అంటారు. నేను ఇప్పుడు కొంతమంది అంటారు తెలుసు, హైదరాబాద్లో చెబుతూ కూర్చొని మనం ఇప్పుడే లండన్ పోయి వచ్చిన అంటారు. ఇప్పుడే దుబాయ్ పోయి వచ్చిన, పొద్దున్న దిగి వచ్చిన, నేను పొద్దున్న టిఫిన్ చేసిన దుబాయ్ పోయి వచ్చిన అంటారు. అట్లనే మాట్లాడేది. అంటే రేవంత్ రెడ్డిని పర్సనల్గా అంటారా, లేకపోతే ఆయన కూర్చుని ఆ మాట అంటారా ముఖ్యమంత్రి? ఎవరు? కేటీఆర్ కానీ హరీష్ రావు. నేనేమంటున్నా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారి స్థాయికి సరిపోని చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళ సరిపోరాలు. ఆయన చేసినంత పోరాటం చేయలేరంటారు. వీళ్ళు ఏం చేసి వీళ్ళు మా పుణ్యాన్ని అప్పుడు సిద్ధి నేను కుళ్ళ మాట చెప్పాలి నరేష్, ఒక మాట రాసుకో ఒక మాట చెప్తున్నా. 2009లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ అన్న గారు ఉండే మన కొడంగల్ నుంచి. అవును, ఈయన కూడా అప్పుడు టీడీపీ అభ్యర్థి. ఈయన టీఆర్ఎస్ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థి ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈయన గెలకపోయేది. కేటీఆర్ మన హరీష్ రావు సిద్దిపేటలో, మన కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్ లా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.